నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. అక్రమ తవ్వకాల కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే 55 రోజులుగా ఎవ్వరికి దొరకకుండా పోలీసులకి చుక్కలు చూపించారు. 2 రోజులకు ఒకసారి మకం మార్చారు. గత 5 ఏళ్ల ఆయన మంత్రిగా వ్యవహరించినప్పుడు ఆయన ఏవేమి మంచి పనులు చేశారో, లేదంటే ఆయన ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటున్నారో ఇవి మాత్రమే యూట్యూబ్ లో కనిపించేవి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పేసి యూట్యూబ్ లో కొడుతుంటే ఆయన చేసిన అక్రమాలు, అలానే ఎలా దోపిడీ చేశారు, ప్రజల్ని ఎలా బెదిరించారు అనేవే ఈరోజు కనిపిస్తున్నాయి. ఒక మంచి వ్యక్తిగా వ్యవహరించాల్సిన ఆయన ఇలాంటి దోపిడీలకు ఎలా పాల్పడ్డారు, అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏ దోపిడీలు చేశారు, ఏ కేసుల్లో ఈ రోజు అరెస్ట్ అయ్యారు, దీనికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేశారు 55 రోజుల తర్వాత. అయితే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా దోపిడీ చేశారు, అసలు ఏమేమి అక్రమాలు చేశారు, ప్రజల నుండి ప్రజల డబ్బులు ఏ విధంగా దోపిడీ చేశారు? ఇప్పుడు మనం ఏ విధంగా దోపిడీ చేసాడు, జేబులు కొట్టేసి కూడా ఎలాగైనా కొట్టేస్తాడు, కానీ అది ఏ రకంగా కొట్టాడు, చేత్తో కొట్టేయడా లేకపోతే బ్లేడ్ ఇచ్చి కోసాడా, ఇలాగ అడిగినట్టు ఉంది మీ క్వశ్చన్. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే వాళ్ళకి ఒక నానుడు ఉందండి. అందులో 2-3 కేటగిరీలు ఉంటాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంతకు ముందు కూడా ఈ దేశ రాజకీయాల పట్ల, దేశం పట్ల, ప్రజలకి సర్వీస్ చేయాలన్న ఆలోచన, నలుగురికి ఉపయోగపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు కొంచెం ఒక అడుగు ముందుకేసి కొంచెం వాగ్దాటి, చొరవ, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కొంచెం ముందుకొచ్చి ఇది నడిపించుకునేవారు. తదనంతరం రాజకీయాలు మెల్లమెల్లగా కుళ్ళిపోవటం మొదలుపెట్టినాయి. దీనికన్నా ఒక ఎక్స్పైరీ ఉంటుంది కదా. అలాగే గతంలో మనం చూసినప్పుడు, అంటే మీరు చిన్నపిల్లలు కూడా మీకు తెలియదు, కానీ మేము గతంలో ఒక 30-40 ఏళ్ల క్రితం, అంతకుముందు మాకు పూర్తిగా తెలియనప్పుడు కూడా విలువలు, విశ్వసనీయత, నమ్మకం, ప్రజలు ఏమనుకుంటారో అనేటువంటి ఆదుర్ద, ఒక భయాందోళన ఉండి ఎన్న తప్పు చేయాలంటే సహజంగా మనందరం కూడా ఏదైనా బహిరంగంగా తప్పు చేయాలన్నా, ఏం చేయాలన్నా కొంచెం ఈ సమాజం ఏమనుకుంటుంది, లేకపోతే కుటుంబ సభ్యులు, మనం పక్క వాళ్ళు ఏమనుకుంటారు, బంధుమిత్రులు ఏమనుకుంటారు అని ఒక ఆందోళన ఉంటుంది మనకు లోపల, బెరుకు ఉంటుంది. అలాంటి జంకు గొంకు బెరుకు లేకుండా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం. కొన్ని అవలక్షణాలు సాధారణంగా మనుషులకు ఉండే అవలక్షణాలు రాజకీయ నాయకులు కూడా ఉంటాయి. ప్రత్యేకించే కేటగిరీ ఏం కాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా తప్పులు చేసినా, ఇప్పుడు అవినీతి, అశ్రద్ధ పక్షపాతం, కులాభిమానం, మతాభిమానం, ప్రాంతాల మీద ద్వేషం, అభిమానం, ఈ అవలక్షణాలు సాధారణంగా చాలా మందిలో ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కొంతమంది వాటిని మాంసం తింటా ఎముకలు మెడలో కట్టుకోకూడదు అంటారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో మాంసం కూర వేసి తింటారు, ఆ బొముకలన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టి దండగట్టి మెడ వేసుకుంటాను అంటారు కదా, బయటపడతాం కదా. అలాగే వీళ్ళు ఈ అవలక్షణాలన్నీ ఏమీ దాచుకోకుండా, వైసీపీలో చాలా మంది, మెజారిటీ 80%, ఆ అవలక్షణాలే వాళ్ళ క్వాలిఫికేషన్, అర్హత, ఆ రాజకీయాల్లో ఉండడానికి, ఆ పార్టీలో ఉండడానికి అన్నట్టుగా వ్యవహరిస్తారు. అందులో ఒకటితను ఎక్కడా కూడా పేటరేగిపోయి మాట్లాడడం, చెలరేగిపోయి అరాచకం చేయటంలో కానీ ఎక్కడా కూడా ఒక్కడుగు కూడా వెనక్కేయకుండా, తన తోటి వాళ్ళైన రోజారెడ్డి, కొడాలి నాని, లేకపోతే ఇంకా మిగతా బ్యాచ్ సిద్దిరి అప్పలరాజు వాళ్ళలాగా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళలాగానే ఇతను కూడా ఏమాత్రం తగ్గకుండా జగన్ గుడ్ లుక్స్లో పడడానికి నోటికొచ్చినట్టు మాట్లాడడమే కాకుండా, నేను కూడా మార్గదర్శిలో చేరాను, ఒక స్కూటర్ కొనుక్కున్నాను అంటాడు, ఒక యాడ్ వచ్చింది. అలాగే నేను కూడా దోపిడీ బాగానే చేశాను, నీ ముఠాలో నన్ను చేర్చుకో అన్నట్టుగానే ఇతను కూడా బాగా మొదలెట్టాడు. అంటే ఎంతో కొంత క్వాలిఫికేషన్. ఇప్పుడు సాధారణంగా నువ్వు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళావు అనుకో, నీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, నీ ఈ జాబ్ గురించి నీకేమైనా తెలుసా అని ఇలాంటి ప్రశ్నలు వేస్తారు ఇంటర్వ్యూలో. వీళ్ళ దాంట్లో ఇంటర్వ్యూలు వేయక్కర్లేదు, వీళ్ళ లక్షణాలన్నీ వీళ్ళు చూసేస్తారు ముందే. వీడు దొంగతనాలు బాగానే చేస్తున్నాడు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలకి ఎంత వేసి సూట్ కేసు పట్టుకుపోతున్నాడు, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ అందులో మెంబర్షిప్, పార్టీలో పదవులు ఇవన్నీ ఇచ్చేస్తారు. అందులో ఎమ్మెల్యేలు అయిన తర్వాత, నాయకులు అయిన తర్వాత, కార్పొరేషన్ పదవులు, మంత్రి పదవులు, ఇలాంటివన్నీ కావాలంటే ఇంకొంచెం దుర్గంధపూరితమైన, అసభ్యకరమైన, జుగుప్సాకరమైన భాష మాట్లాడాలి. ఇలాంటి స్కీములకి ఎక్కడా ఒక్కడుగు వెనకేయకుండా పదండి ముందుకు అన్నట్టుగా ఉండాలి, ఇక మొదలెడదామా అన్నట్టు ఉండాలి. ఏ పదవి వచ్చిన వెంటనే ఈ టైపు లక్షణాలన్నీ ఉన్నవాడికి అందులో అగ్రస్థానం లభిస్తుంది. ఆ క్రమంలో ఇతనికి మంత్రి పదవి వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచాడు. అంతకుముందు కూడా ఇతను కల్తీ మద్యంలో ఉన్నాడు. 2014 ఎన్నికలప్పుడు సరఫరా చేసిన మద్యం కల్తీ మద్యం, దానివల్ల అనేక మంది చనిపోవడం జరిగింది. ఆ కేసు అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వమే 14లో వాళ్ళు వదిలేశారు. అందుకనే ఈ పాము చిన్నగా ఉంది, లేదా ఈ పాముని ఇక్కడితో వదిలేద్దాం, దారిని అదే పోద్ది అనుకుంటే తర్వాత అది కాళ్ళకు చుట్టూ కట్టల పాము అయిపోయి కాళ్ళ చుట్టూ కరిచేది. అతను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు, ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి ఆయన మీద
నిందలేసాడు. దాన్ని ఆయన ఊరుకోకుండా కోర్టు వరకు వెళ్తే ఆయన్ని ఆ రికార్డ్స్ ఉన్న స్టోర్ రూమ్లోనే దొంగలు పడిపోతారు. ఒక్కటే దొంగతనం జరిగింది. ఈయన మంత్రి అవ్వడానికి ముందు రోజు ఈయన మీద వచ్చిన మొత్తం ఆయన చేస్తారు. అంటే ఇలాంటివి చెప్పుకుంటా పోతే అనేకమండి. ఇతను అసలు క్వాడ్జ్ గురించి మాట్లాడదాం. మళ్ళీ అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఈయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ రైతుల దగ్గరికి వచ్చి పార్టీలు వేరైనా ఏమైనా ప్రభుత్వంలో ఉన్నా ఈ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకమైన మానవీయ కోణంలో మానవత్వంతో సాటి ప్రజలు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు మహిళలు పాదయాత్రగా వస్తుంటే వాళ్ళకి వసతి లేకుండా చేశారు చాలామంది. ఈయన వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి మీకు ఏం కష్టం వచ్చినా నాకు చెప్పండి, మీకు ఏమైనా ఇబ్బంది వస్తే మాకు చెప్పండి అనేటువంటి మానవత్వాన్ని చూపించాడు. వీటికేం రోగం గోవర్ధన్ రెడ్డికి? ఇప్పుడు విధానాలు సిద్ధాంతాలు ఇవన్నీ అది వేరే. ఒక మహిళలు ఒక పాదయాత్ర చేస్తున్న వాళ్ళు మామూలుగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అసలు మన ట్రాఫిక్ దాంట్లోనే మీకు ఒక రూల్ ఉంటుంది తెలుసా మీకు? పెడస్ట్రియన్స్ అంటారు, పాదచారులు. నడిచి వెళ్లే వాళ్ళకి ప్రాధాన్యత ట్రాఫిక్ లో గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మీరు స్కూటర్ మీద వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు నీకు అడ్డం వచ్చినా నువ్వే ఆగాలి, వాళ్ళకి దారి ఇవ్వాలి ఫస్ట్. మీకు బాగా వాహనాల రద్దీ ఉన్నప్పుడు కూడా రోడ్ క్రాస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు వాహనాల రద్దీ ఉంది, సిగ్నల్ పడలేదు, పెడస్ట్రియన్స్కి సిగ్నల్ పడలేదు, అయినా సరే వస్తున్నారని మీకు కోపం పడి వాళ్ళ మీద దూసుకుపోకూడదు. నువ్వు చచ్చినట్టు ఆగి తీరాలి. పాదచారులకే ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ముఖ్యమే, వాళ్ళే ముఖ్యం. నడిచి వెళ్ళే వాళ్ళకి మన రూల్లోనే ఉంది. అటువంటి వాళ్ళు ఒక కాజ్, ఒక సంకల్పంతో ఒక పాదయాత్ర దేవుడి దర్శనానికి వెళ్తా ఉన్నారు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు. వాళ్ళని ఇతను వాళ్ళకి వసతి దొరకకుండా నిలబడి నీడ లేకుండా చేసాడు. ఎవరన్నా మొండిగా ఇద్దాం అనుకున్న వాళ్ళకైనా వాళ్ళ మీద కేసులు కట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బెదిరించడం ఇవన్నీ చేశారు. అక్కడ రోడ్డు మీద తిన్నారు భోజనం వాళ్ళు. ఇవన్నీ ఈ పాపాలు. నువ్వు అరాచకం చేసో, అవినీతి చేసో, దోపిడీ చేసో అదో రకం, ఇది పాపం. ఇలాంటివన్నీ రేపు నుంచి వస్తాయి. రేపు వద్ద అయితే స్క్వాడ్జ్ కేసులో అది 250 కోట్లు 350 కోట్లు అని చెప్తున్నారు. అది 1000 కోట్లు ఉంటుంది. అది అసలు ఇవన్నీ తవ్వి కొలిది తేగల పాత్ర ఉంటుంది. ఇప్పుడు మన ముంజిగాయలు, ఇప్పుడు తాటికాయ ముంజికాయ తాటికాయ వద్దు. ఇప్పుడు ఆ తాటికాయ పడతాయి, రేపు ఆగస్టు నుంచి తాటిపొళ్ళు పడతాయి. అవన్నీ తేగల పాత్ర వేస్తారు, తర్వాత తవ్వుకుంటుంటే వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు పుట్టలోంచి ఈ పాముల పుట్టలోంచి ఈ పాపాలన్నీ బయటకు వస్తాయి, పాములు వచ్చినట్టు. ఇప్పుడు ఒకసారి అరెస్ట్ చేయడంకో, ఒక్కసారి మంత్రి చేయి గణనాథాన్ని వాడకుంటే ఒట్టు పెట్టు గణనాథన్ పాట రాశారు. అలాగే ఇప్పుడు ఒక్కసారి నువ్వు అరెస్ట్ చేయమనుకో, నువ్వు రాష్ట్ర పర్యటన చేయాల్సిందే. వీళ్ళందరి భయం అదే. వీళ్ళు దాక్కోవడానికి కారణం ఏంటంటే మామూలుగా వాళ్ళకి అస్సలు భయం లేదు. పోలీస్ అన్నా అరెస్ట్ అన్నా వీళ్ళకి అసలు భయం లేదు. వైసీపీ వాళ్ళకి ఎవడైనా సరే అన్నం తినేవాడు, మాన మర్యాదలు ఉన్నవాడు, సత్యం కంప్యూటర్ రాజు గారు చూడండి పాపం, అవమాన భారంతో తల కూడా చూపించట్లేదు ముఖం ప్రపంచానికి. ఎందుకంటే అవమానంగా ఫీల్ అవుతున్నాడు. అరెస్ట్ అవ్వటం ఇది ఇలా ఇంత సర్వీస్ చేశాను, ఈ కంప్యూటర్లకి ఒక దారి చూపించాను, ఎంతోమందికి యువతతో ఉపాధి కల్పించాను, నేను ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించుకుని కూడా జైలు పాలవ్వాల్సి వచ్చింది ఈ గ్యాంగ్ వల్ల అని చెప్పేసి తప్పాళ్ళు చేశారు. ఆయన ఏం తప్పులేదు, ఆయన మహారాజే. ఏదో పొరపాటు చేశాడు అంతే, తప్పు చేయలేదు. ఆయన పొరపాటు చేశాడు, తప్పుగా మారిపోయింది, ఆ తప్పు అనిపించింది అందరికీ. అటువంటి వ్యక్తి వాళ్ళ ముఖం చూపించుకోవాలి. వీళ్ళు సిగ్గు లేకుండా జైలుకి వెళ్ళటం పెద్ద హీరోయిజంగా భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఏం భయం లేదు, మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్ళొచ్చాను, నేను సీఎం అయిపోయాను, మీరు కూడా ఏదో అవుతారు అన్నట్టు చెప్తున్నాడు. మొన్న ఒక ఆవిడ అంటుంది కదా, నేను హోమ్ మినిస్టర్ అంటుంది, వాళ్ళ ఆయన జైల్లోకి వెళ్ళిపోతాయి. నందిగం సురేష్ గారి ఎవరైనా కానీ ఉండే అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంది, జైలుకి వెళ్తే వెళ్ళొచ్చు, మన బెయిల్ వెంటనే వస్తే ఎన్నాళ్ళు ఆపుతాడు ఎవడన్నా. జగన్మోహన్ రెడ్డి ఆపగలిగారా? ఎన్ని వేల లక్షల కోట్లు కొట్టేసిన వాడిని వాడు బయటకు వదిలేశారు, బయట తిరుగుతూ ఉన్నాడు, పాదయాత్రలు చేసేసాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయి మళ్ళీ దోపిడీ చేసాడు. ఏం నాకు అలవాటు అండి, మేము అలాగే ఉంటాం అన్నాడు. మాకు పొద్దున్నే కాఫీ కావాలన్నట్టుగానే నేను దోపిడీ చేయకుండా ఉండలేను అన్నట్టుగా చేసేసాడు. అలాంటి వాడు ఇప్పుడు వీళ్ళకే మరి ఎందుకు దాక్కున్నాడు? మరి ఇంత ధైర్యంగా దోపిడీ చేయగలిగి జైలు అంటే అసలు భయం లేకుండా యంత్రాంగం నిండాలి మనుషులుండి ఎప్పటికప్పుడు సమాచారం పొంది. మొన్న రామ్ కుమార్ ప్రతాప్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో పోలీస్ స్టేషన్ విచారణకి వెళ్తుంటే సీఏ బయటకు వచ్చి తీసుకెళ్తున్నాడు. మరి అందరిని అలా తీసుకెళ్తాడా? సీఏ సిగ్గుందా, బుద్ధుందా? పరువు పోతుంది కదా డిపార్ట్మెంట్. ఇది నీ వ్యక్తిగతంగా నువ్వు వాడి ఇంటికి వెళ్ళి పార్టీ చేసుకుంటా, రాత్రి మంది తాగండి, దొల్లండి, మీ ఇద్దరికి స్నేహం ఉంటే అభిమానం ఉంటే. కానీ నువ్వు ఒక కాకి డ్రెస్ వేసుకున్నావు, 3 సింహాలు బొమ్మ టోపీ పెట్టుకుంటున్నావు, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి భయం ఉండదు నేరస్తులకి. కానీ మరి వీళ్ళు ఎందుకు భయపడి దాక్కుంటున్నారు? ఇది మ్యాటర్. వీళ్ళకి ఎంత ధీమాగా ధైర్యంగా వీళ్ళ మనుషులు అక్కడ ఉండి అన్ని చోట్ల వాళ్ళ తాలూకోళ్ళని పెట్టేసుకుని వీళ్ళంతా స్లీపర్ సెల్స్ కింద పనిచేస్తున్నా కానీ ఎందుకు భయం? చాలా మందికి అర్థం అవ్వని విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు పట్టుకోవట్లేదు అంటాను. కానీ వాళ్ళు దాక్కోవడం ఎందుకురా, మీరు ఎలాగ వదిలేస్తున్నారు కదా మిమ్మల్ని అని చాలా మంది అంటూ ఉంటారు. భయం ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు వలవిని వంశీని చూస్తున్నారు.
అతను ఎలా ఉండే మంచి లడ్డు ఉండలాగా వెళ్ళాడు. మంచి జీడిపప్పు కిస్మిస్ అంటే ఇచ్చిన లడ్డు అంటే తొక్కుడు లడ్డు అలా ఉండిపోడు. నిన్నగా నిగనగలాడుతున్నాయి. మనిషి బయటకు వచ్చినట్టుగా అలాగే అయిపోయి పాపం చూసారా. పాపం అనకూడదు అంటున్నారు అనుకోండి. మామూలుగా చెప్తున్నాను నేను. ఒక మనిషిగా మనిషి మారిపోయాడు శుభ్రంగా. దగ్గు, ఆయాసం, రకరకాల రోగాలన్నీ చుట్టుముట్టేసినాయి. అది అతని ముఖం, అతని బుద్ధిని బట్టి అదంతా నటనేమో అనిపించేలాగా అనుకుంటున్నారు చాలా మంది. కానీ నిజంగానే అనారోగ్యం పాలయ్యి ఉంటాడు. వాళ్ళని రోగాలు ఉంటాయి ఉంటున్నాను. మీరు ఎప్పుడైతే మనసు నిష్కల్మషంగా ఉందో, నిర్మలంగా ఉన్నారో సగం ఆరోగ్యం అది. మీరు ఎప్పుడైతే కడుపు అంతా కుళ్ళిపోయి మనసు నిండా దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకుంటే కొంచెం బీపీ ఉందంటే ఇంత అయిపోద్ది. అది కొంచెం షుగర్ ఉంటే ఇంత అయిపోద్ది. మీ బాడీ అలాగే యాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అతను ఏం చేస్తున్నారు, బయటికే రావట్లేదు ఎట్రా బాబు అనుకుంటున్నారు. ఏదో దాంట్లో బెయిల్ వచ్చిందనుకో, ఏమండి దీనికి కూడా రావాలి మీరు అని చెప్తున్నారు. వచ్చాడు కూడా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి నిలబడుతున్నారు. ఆ బెల్ట్ అది ఇలా సర్దుకుంటా ఆ నోటీస్ ఇస్తున్నారు. దాన్ని పీటీ వారెంట్ మీద పట్టుకెళ్తున్నారు. మొదట్లో అయితే తొక్కిసిలట్ అయిపోయింది. ఏంటి మాకు పట్టుకెళ్ళాలండి, మాకు పంపించండి అని అడిగేవారు. పోసాని కృష్ణమురళికి అయితే దెబ్బడేసుకునేవారు పోలీసు వాళ్ళు. మేము పట్టుకెళ్తాం అని. అలాగే ఇతను కూడా ఉంటుంది. ఎవడికాడికి భయం. ఎందుకంటే వాళ్ళు ఒక్క తప్పు చేయలేదు ఎవడని, కనీసం 100 తప్పులు చేసేటి ఒక్కొక్కడు. ఆఖరికి అంటే పల్లెటూరు చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళను కూడా మందుకుంట సామాగ్రి తీసుకెళ్లి వాళ్ళని బెదిరించారు అన్న ఒక అభియోగం కూడా ఈయన మీద ఉంది కదా. మీకు రేపు నుంచి వస్తాయి మీకు ఒక్కొక్కటి. ఇప్పుడు మనం మర్చిపోయినా లేకపోతే ప్రజలు మర్చిపోయినా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ధర్మగంట పెడతారు. అక్కడ అది కొట్టి నీకు ఏ కష్టం ఉందో చెప్పండి, ఇంట్లో తీసేస్తామని వస్తారు ఒక్కొక్కళ్ళు. ఇక నుంచి కేసులు పెడతారు అన్ని. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కేసులు ఉన్నాయి. ఆ కోర్టులో సాక్ష్యాధారాలు పాడు చేయడానికి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు కోర్టుకి దొంగతనానికి వచ్చారంట. పోలీస్ సైరన్ అనబడి కోర్టు స్టోర్ రూమ్లో కరెక్ట్గా ఇతని ఫైల్స్ ఉన్న రూమ్లోనే దూరారంట. అవి పట్టుకుపోయారంట. అప్పుడున్న ఎస్పీ అధికారి దాని మీద వివరణ వచ్చి అతన్ని కూడా దోషం చేయాలి. అతన్ని దోషం చేయగలిగితే ఈ ప్రభుత్వం గొప్పతనం. అతను రాజధాని మహిళా రైతుల మీద ఇటుకు పట్టించుకుని కొట్టిపోయాడు. తర్వాత నెల్లూరు జిల్లాకి ఎస్పీకి వెళ్ళాడు. ఇతను సమర్థిస్తా ఇతను చేసి నేరం తప్పులకి అతను కవచం కింద నిలబడ్డాడు. అతన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇతను ఒక్కడిదే తప్పు కాదు కదా. నీకు సహకరించిన నీ సహదొంగలో నీ సహకరించిన వాళ్ళు కూడా ఎందుకు వదిలేయాలి? నువ్వు నీ ఇష్టమైనట్టు అక్రమాలు చేసి దుర్మార్గం చేసి అరాచకం చేసి వచ్చినట్టు దొరికినట్టు కొడుతుంటే నీకు ఎవడొకటి సహకారం లేకపోతే నువ్వు ఎలా చేయగలిగావు? నువ్వు అంత ఈరోడు నువ్వు భూమి చేయండి ఉన్నావు. సిలక్కాజా అని ఉంటుంది. మా ఏపుని మైదా పిండితోటి చపాతీ కింద చేసి దాన్ని ఇలా ముక్కల కింద కోసి చిన్న చిన్న స్క్వేర్ టైప్లో కోసి వేపించి తీసి పంచదారలో పాకంలో పెడతారు. దాన్ని సిలక్కాజా అంటాం మేము. అలాగా సిలక్కాజా అంత ఉంటాడు. ఏంటండి ఇతను కూడా మనంత దౌర్జన్యం చేసేటంటే దౌర్జన్యం చేసినప్పుడు అలా పెద్ద 6 అడుగుల గంభీరంగా ఉండి మీసాలు ఉండక్కర్లేదు. ఇతనిలా కూడా సామాన్యంగా ఉండొచ్చు. ఇతను అదృష్టం ఏంటంటే అతను ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిజంగానే పెద్ద మనిషి. రాజకీయంగా ఇవాళ పెద్ద మనిషి పద్ధతిగా వెళ్ళి వాళ్ళని చేతగానే వాళ్ళు అనుకుంటున్నారు. అది వేరే కథ. ఓడిపోతూ ఉంటారు కూడా. ఆయన అనేక సార్లు ఓడిపోయి పార్టీ మారకుండా ఉన్నాడు. ఆయన అన్నారు ఆ మధ్యన, మీరు ఆత్మని ఓడిపోతున్నారు ఏంటంటే, ఓడిపోతారు. పార్టీ మారితే గెలుస్తాడు. ఏ పార్టీ గెలిచే అధికారంలో ఉందో ఆ పార్టీలో దూకేస్తుంటే గెలుస్తూ ఉండొచ్చు అప్పటికప్పుడు. ఇప్పుడు ఈ పార్టీ గెలిచింది, ఇప్పుడు గెలిచాడు. ఈ పార్టీ అవతల పార్టీ గెలిచేలా ఉందంటే అందులో దూకేసాడు. ఇంకా మళ్ళీ అది నెక్కుతూ ఉంటాడు. అలాగని ఆత్మాను ఓడిపోయిన వాడిని మనం ఏమి తక్కువగా అంచనా వేయకూడదు. ఈయన అదృష్టం ఏంటంటే ఆయన సౌమ్యుడు కాబట్టి, ఇంటికెళ్ళి ఎగబడి కుట్టివాడు కాదు కాబట్టి ఈయన అదృష్టం. ఆయన దురదృష్టం ఏంటంటే ఇటువంటి పనికిమాలినోడు ఆయన ప్రత్యర్థి. ఇన్నాళ్ళకే వాళ్ళ పాపం పండింది. దాక్కున్నాడు. చాలాసార్లు పెద్ద గంభీరంగా మాట్లాడాడు. మేకపోతే గాంభీర్యాన్ని నటించాడు. రెండే ఎక్కడ ఉన్నాను, పరారులు ఎక్కడ ఉన్నాను, నేను రకరకాల మాటలు మాట్లాడుతున్నారు అన్నాడు. అలాగన్నా కూడా ఫోన్ ఒక చోట, తను ఒక చోట, తను ఒక చోట, మనసు ఒక చోట అన్నట్టుగా ఆ ఫోన్ ఒక చోట పెట్టి ఇంకో చోట మాట్లాడేవాడు. సాధారణంగా ఫోన్ ఎవరన్నా కూడా పెట్టుకుంటారు, పెట్టుకోరా. బాత్రూమ్ కూడా పట్టిపోతున్నారు ఇప్పుడు. అలాంటి ఇతను వస్తారండి మా ఇంటికి కూర్చున్నాను, నేను హైదరాబాద్లో ఉన్న పండగ చేసుకుంటున్నాను అని చెప్పాడు. అటువంటి వ్యక్తి ఇవాళ పరారీలో ఉన్నాడు. దొరికాడు. ఎక్కడ దొరికాడు? స్పాలో దొరికాడు అంటారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. అక్కడ మసాజ్ చేయించుకుంటున్నాడు, దేవతా వస్త్రాలతో దొరికాడు అని ఇంకా రాస్తా ఉంటారు. అలా సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా ట్రోలింగ్ చేస్తారు. అయితే నాకు అనుమానం ఏంటి, గ్యాంగ్ అందరూ కూడా కోరమంగళమా సత్యమంగళం అడవులు ఎక్కడో ఉన్నారు. వీళ్ళు వీరప్పన్ గ్యాంగ్ అంతా అక్కడే ఉండిపోరు. అడవిలోకి ఎవరు రాకుండా ఉంటారండి. అలాగే వీళ్ళు ఆ బెంగళూరు శివార్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు బోర్డర్లో ఉంటాయి కొన్ని అడవులు. అలాంటి ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టేసుకుని వీళ్ళు అక్కడ చేరిపోరు. వీళ్ళు పోలీసు వాళ్ళు అక్కడ దాకా రారులే, పాములు జైర్లు ఉంటాయి, భయం వేసి రారేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడున్నా పెట్టేస్తారు. నీకు ఆ పాపం పండాలంతే. కొంతమంది నీకు అనుకూలంగా ఉండి నీకు సమాచారం ముందుగా ఇవ్వటం వల్ల కొంత సేవ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎవరికి చెప్పకుండా సడన్గా దిగేస్తారు హెలికాప్టర్లోంచి దిగినట్టుగా పారాచూట్లు వేసుకుని. మొత్తమే పట్టుకొచ్చారు. ఇప్పుడు కోర్టుకి వేస్తారు. తర్వాత మామూలుగా ప్రాథమిక విచారణలో ఏమో తెలియదు, గుర్తులేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాయంట. కోర్టుని అడుగుతారు కస్టడీకి ఇమ్మని. కస్టడీకి ఇస్తే ఇంట్రాగేట్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించడం, బలవంతంగా చెప్పించడం, రాంగ్ హ్యాండ్లింగ్ చేయడాన్ని కోర్టు ఒప్పుకోదు. గడ్డం కింద బెల్లమొక్క పెట్టి అయ్యా దొరగారండి చెప్పండి అని అడగమంటుంది. చెప్తారు. వీళ్ళు కరుడు గట్టిన నోటోరియస్ క్రిమినల్స్.
వీళ్ళు కోర్టుకి ఏమంటే మేము ఇలా మర్యాదగా చాలా పద్ధతిగా అడిగితే ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన అంటున్నారు. కొంచెం మేము మీటర్ పెంచుతామండి, కొద్దిగా మారేడుమిల్లి ఏరియాకి పంపించి చేతికర్రలు తెప్పిస్తామండి, ఎదురు బాజులు, వాటిని ప్రయోగించి చెప్పిస్తామండి అని వీళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టారు వెరైటీగా న్యాయస్థానానికి. అప్పుడు భయపడతారు. అసలు వీళ్ళు అప్లికేషన్ పెడితేనే చెప్పేస్తారు వాళ్ళు, వీళ్ళు తెచ్చి కొట్టగలదు. ఎవరినైనా సరే మీరు మేము తప్పని పరిస్థితుల్లో మేము వాళ్ళు తోమాలండి, చేపను తోమితేనే కానీ పులుసు కూడదు కదండి, డైరెక్ట్గా వండుకు తినకూడదు కదండి కూర అని చెప్పాలి. అంతే కదా, చేపనే ఆ రాయి మీద తోమితేనే కదా పులుసులన్నీ ఊడిపోతాయి. ఈ పులుసులన్నీ తీసేయాలి వాళ్ళకి, అప్పుడు చెప్తారు. లేదంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకం చేసి అవినీతి చేసి పట్టపగలు దోపిడీ చేసి ఏమన్నట్టు వచ్చి కూర్చుని మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్పేసి ఒకవేళ అయినా సరే రిమాండ్లు పడితే జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చి మళ్ళీ తింటా జీడిపప్పు ఉప్మా తింటా కూర్చుంటారు ఇంటికాడ. మరి పిచ్చోళ్ళు జనాలు అందరూ ఉన్నాయి. ఇదే వ్యవస్థ ఇలాగే నడుస్తుంటే కనుక జనాలు కొట్లు లాగేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఎన్నాళ్ళో లేదు. ఎందుకంటే కళ్ళం ముందు ఇంత దారుణమైన దోపిడీ చేసి ఆ పార్టీ మొత్తం మీద ఎవడ స్వచ్ఛంగా ఉన్నాడు, వీళ్ళు ముఠాల వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఠాల వాళ్ళు, ఎవడ చరిత్ర తీసినా, ఎవడ గతాన్ని తవ్వి తీసినా అరాచకం, అవినీతి, అంతులేని అవినీతి, అరాచకం, దుర్మార్గం, పెత్తందారీ మనస్తత్వం, హత్యలు, మానభంగాలు, అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్. కాబట్టి ఈ ప్రభుత్వం వీళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. వాళ్ళు మానవత్వం లేకుండా మానవ హననం అంటే దోపిడీయే కాకుండా మనుషుల ప్రాణాలతో కూడా చాలా ఇతను కూడా కల్తీ మద్యం కేసు ఉంది ఇతని మీద కూడా. కాబట్టి కల్తీ మద్యం కేసు ఉంది, ఫోర్జరీ కేసు ఉంది, ఇప్పుడు ఈ దోపిడీ గనుల దోపిడీ కేసు ఉంది, ఇంకా అనేక రకాల దౌర్జన్యం, దుర్మార్గ అరాచకాలు, దోపిడీ ఇతని మీద ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా పెట్టి ఇతన్ని కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనకి ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.